ఫేషియల్ ఫ్యాట్ తగ్గడానికి అడిగారు. నేను ఇంతకు ముందే చెప్పాను, పొట్ట కానీ ఏదైనా కూడా ఒక దగ్గర ఇలా ఫ్యాట్ తీసేయడానికి ఎలాంటి టెక్నిక్స్ లేవు అని చెప్పేసి. లైక్ ఇప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్ ఉందనుకోండి, నాకు ఒక్క దగ్గర ఆ బకెట్లో నీళ్ళు తీసేసి ఆ బకెట్ ఎంతవరకు అయితే నీళ్ళు తీసేసినా అక్కడ వరకు ఒక హోల్ కావాలంటే అవుతుందా? అవ్వదు. ఇది కూడా అంతే. మీకు ఈ జాలైన్, ఈ డబుల్ చిన్ ఉంటుంది కొంతమందికి, ఇవన్నీ కూడా తగ్గాలి, ఈ జాలైన్ మంచిగా ఉండాలి, ఫేస్లో పఫీనెస్ తగ్గాలి, ఎలాగా అని అడుగుతారు. ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గినప్పుడు అది కూడా తగ్గుతుంది, ఫేస్ కూడా తగ్గుతుంది. ఇంకోటి వెయిట్, చిన్న చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేయడం, స్ట్రెంత్ ట్రైనింగ్, వీటిల్లో కూడా మీకు ఆ ఫేషియల్ ఫ్యాట్ అనేది తగ్గినట్లు కనిపిస్తుంది. ఈవెన్ సాల్ట్ ఇట్లాంటివి ఎక్కువ తినే అలవాటు ఉంటే తగ్గించుకోండి, అప్పుడు కూడా పఫీనెస్ అనేది తగ్గుతుంది. ఈవెన్ బయట ఫుడ్ తింటుంటారు కొంతమంది ఎక్కువ, వాళ్ళు కూడా అంతే, సాల్ట్ ఇట్లాంటివి ఎక్కువనే ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం పఫీనెస్ అనేది ఉంటుంది. అండ్ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయలేకపోయిన వాళ్ళకి ఆ స్ట్రెస్ వల్ల కూడా ఫేస్లో పఫీనెస్ కనిపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. మీరు ఒక్క దగ్గర ఫ్యాట్ తీసేయాలి, ఒక్క పొట్ట తగ్గాలి, ఒక్క చేతులు తగ్గాలి, దీని నుంచి మీరు బయటకు వచ్చేసి ఎప్పుడైతే మనం ఎఫర్ట్ పెట్టాలి, అది కూడా కన్సిస్టెన్సీ తోటి అని కనుక రియలైజ్ అవుతామో అన్నింటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి. 90% ఇప్పుడున్న మనకు ప్రాబ్లంకి, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ మనం స్ట్రగుల్ అవుతున్న వాటికి మన లైఫ్ స్టైల్ ద్వారా 90% ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఎవరు మారాలి? మనం కొంచెం యాక్టివ్గా మారాలి.